బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మంత్రులు గొట్టిపాటి రవి, సత్యకుమార్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలకు ₹1 నిధులు కేటాయించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యానికి కట్టుబడి ఉందని అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందని చెప్పుకొచ్చారు. డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, అక్కడ ఉన్న నర్సులు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళగలుగుతారు. అందుకని చెప్పి ఒక పర్మనెంట్ బిల్డింగ్ ప్రభుత్వానికి ఉండాలనే ఉద్దేశంతో అడగనాలే 21 బిల్డింగ్లు ఇచ్చారన్నమాట. ఇవన్నీ కూడా మినిస్టర్ గారి చేతుల మీదుగా రాబోయే రోజుల్లో 38 సబ్ సెంటర్లు ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా అన్ని కూడా తొందరలో నేను ఎంఆర్ఓ తోటి వీళ్ళందరితో కూడా ఆర్టీఓ గారిని సంవత్సరంలో మీటింగ్ పెట్టాను. అన్ని చోట్ల స్థలాలు స్వీకరణ చేయండి. ముందు అర్జెంట్ గా స్థలాలు లేకుండా బిల్డింగ్ కట్టలేము. స్థలాలు స్వీకరణ చేయండి, లేకపోతే ఎవరైనా దాతలు ఇస్తారంటే వాళ్ళ పేర్లు పెట్టండి. ఖచ్చితంగా ఈ 31 సబ్ సెంటర్లు మొత్తం కూడా కంప్లీట్ చేసి ప్రజల వినియోగంలో తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అట్లానే మంత్రి గారిని ఒకటి అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మనకు 30 బెడ్ హాస్పిటల్ ఉంది అద్దంకిలో, అది కూడా బిల్డింగ్ అంతా దెబ్బతిని ఉంది. అది మంత్రి గారు నాకు వచ్చినప్పుడు కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. తొందరలోనే తప్పకుండా శాంక్షన్ చేస్తా ఉన్నారు. తప్పకుండా అది కూడా కనుక బిల్డింగ్ కనుక ఇచ్చేస్తే కనుక మాకు అక్కడ వైద్య సేవలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది నా దగ్గరకు వచ్చి డయాలసిస్, కిడ్నీ పేషెంట్లు డయాలసిస్